హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మొన్న ఫ్రైడే రోజు తీసుకున్న వీడియోస్ అండి. కొంచెం టైం లేని కారణాల వల్ల లేటుగా పోస్ట్ చేస్తున్నానండి. ఇది ఆ రోజు మార్నింగ్ చేసుకున్న పూజ, ఆ రోజు టిఫిన్ అయితే వెన్పొంగల్, టొమాటో చట్నీ, డిన్నర్ రెసిపీస్, చేసుకున్న పనులు అవన్నీ ఇంక్లూడ్ చేశానండి. ఇవన్నీ డైలీ ఉండే పనులేనండి. వీటికంటే ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, దాని గురించి ఇక్కడ మీకు షేర్ చేస్తామని ఇక్కడైతే ఆ టాపిక్ని తీసుకొచ్చానండి. ఏం లేదండి, అది స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ అంటే కంగారు పడటం. ఈ మూటి గురించే ఇవాళ టాపిక్ అనేది ఉంటుందండి. అసలైతే ఈ మధ్య కాలంలోనేనండి ఈ స్ట్రెస్, డిప్రెషన్ అనేది ఎక్కువగా వినపడుతూ ఉన్నాయండి. మేం పిల్లలుగా ఉన్నప్పటి నుంచే అసలు ఇవన్నీ అస్సలు తెలియదండి మాకు. ఇప్పుడు ఒక 7-8 years కానీ అసలు ఇవన్నీ అసలు స్ట్రెస్, డిప్రెషన్ అనేది, టెన్షన్, యాంగ్జైటీ, కంగారు పడటం అనేది ఎక్కువగా మన పబ్లిక్ మధ్యన కనపడుతూ ఉన్నాయండి. అసలు దేనికండి ఇవన్నీ అసలు మనం పెంచుకోవటం? ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏదన్నా ఒక ఎగ్జామ్ అనేది వస్తుంటే ఆ ఎగ్జామ్ రాస్తేనే కదండి మనం ఇంకో క్లాసు పోగలుగుతాము. అదేలాగే మనకి ప్రాబ్లమ్స్ అనేది లైఫ్లో యాజ్ యూజువల్ వస్తూనే ఉంటాయండి. ఆ ప్రాబ్లం నుండి మనం బయటకు వచ్చేదే కదండి ఛాలెంజ్ అనేది. అలా చేయకుండా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకైతే ఒత్తిడి ఎక్కువగా ఉంది, నేను ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేను, దీని నుండి నేను బయటకు రావాలంటే ఎటైనా వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ లైఫ్లో నుంచే నేను వెళ్ళిపోవాలి అనేసి పెద్ద పెద్ద నిర్ణయాల్ని తీసుకునేస్తూ ఉంటారండి. కానీ అది రైట్ కాదండి. మనకు వచ్చిన ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు మనం డెసిషన్ అనేది ఎత్తుకోవాలండి. మన వల్ల కానప్పుడు మనకు పాజిటివిటీ ఇచ్చే వాళ్ళని, మనకి నమ్మకంగా ఉండే వాళ్ళతో మన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని దాని గుండా ఒక నిర్ణయానికి రావచ్చు. అసలు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు మనం ఒంటరితనం అసలు పనికిరాదండి. మనం ఎప్పుడు ఒంటరిగా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటే అది ఎప్పుడు మనకు పాజిటివిటీ అనేది ఇదు. మనం ఎప్పుడు నలుగురితో కలవటం, ఫ్రీగా టైం స్పెండ్ చేయటం అలాంటివి మనం సెట్ చేసుకోవాలండి. లేదా మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళటం, ఏదైనా ఇంట్రెస్టింగ్ అయిన మూవీకి వెళ్ళటం, లేదా 2-3 days టూర్ అనేది సెట్ చేసుకొని వెళ్ళటం. ఇది ఏది లేదా ఒక సింపుల్గా ఒక టెంపుల్కి అనేది వెళ్ళొచ్చండి. ఎంతనో పీస్ఫుల్గా ఉంటుందండి మనకు మైండ్ అనేది. చాలా పాజిటివిటీ థింకింగ్ అయితే మనకు వస్తుందండి. మనం ఒంటరిగా ఉండి ఆలోచించుకొని డిప్రెషన్ని పెంచుకునే బదులు ఇలాంటి వాటిల్లో మన మనసుని లయించుకొని మనం మూవ్ అవుతూ ఉండొచ్చండి. ఇప్పుడైతే చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే టీవీలో మనకు అందుబాటులో ఉన్నాయండి. అలాంటి వాటిల్ని మనం చూసుకుంటూ ఉంటే కూడా మనకు మైండ్ అనేది డైవర్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందండి. అది కాకపోతే మ్యూజిక్ అనేది, మనకి ఇష్టమైన మ్యూజిక్, పాటలు ఇవన్నీ పెట్టుకొని మనం వింటూ ఉంటే కూడా మన మైండ్ అనేది డైవర్ట్ అయ్యి మనకి వచ్చేసి ఆ ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడేదానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అసలు నిన్న జరిగిన వాటి గురించి ఆలోచించుకొని మనం ఏం చేస్తామండి? రేపు మనం ఏం చెయ్యాలా అనేది మనం ఆలోచించేది మన చేతుల్లో అయితే అస్సలు లేదండి. ఇవాళ లేచి మనం ఈ లోకాన్ని చూడగలుగుతున్నామంటే అదే మనకు చాలా లక్కీ అయిన ఒక డే అండి. ఇవాళ అనేదే మనకు అసలు పర్మనెంట్. ఇవాళ డేని మన యూస్ఫుల్గా, ఎంతనో ఉపయోగకరంగా మనం మార్చుకొని మన పాజిటివిటీతో మన ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేసుకుంటూ, దాన్ని సాల్వ్ చేసుకుంటూ మూవ్ అవుతూ మన లైఫ్ని గడపాలే. కానీ నెగటివ్ వాటిల్ని ఆలోచించుకొని మనం ఏం చేస్తామండి? అసలు మన మానవ జన్మం అనేదే చాలా గొప్పతనం అండి. అలాంటి మానవులుగా మనం జన్మించినప్పుడు మనకు వచ్చిన సంతోషాలనే ఎప్పుడు మనం చూడలేమండి. ఇలాంటి కష్టాలు
ఎక్కడో మనకు వస్తూ ఉంటే మనం వాటిని ఛాలెంజ్గా ఎత్తుకొని ముందుకు సాగాలనే కానీ అలాంటి వాళ్ళని వదిలేసి ఇదే లైఫా అనేసి మనం విరక్తి చెందకుండా మనం లైఫ్ ఎండ్కి వెళ్ళిపోకుండా మనం దాన్ని గెలిచి మనం బయట రావాలండి. కొందరైతే లైఫ్లో అన్నీ లీడ్ చేసి చాలా మంచి స్థితిలో ఉంటారండి. వాళ్ళకి చదువు, ధనం, ఉద్యోగం అనేది చాలా బాగా లభించి వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటారండి. కానీ వాళ్ళకు ఒక చిన్న ఓటమి వచ్చినా కూడా వాళ్ళు భరించలేక ఏదేదో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని అసలు వాళ్ళని నమ్ముకొని ఉండే వాళ్ళని కూడా వాళ్ళు మర్చిపోయి ఇంకా మనకి ఇదే మనకి పరిస్థితుల నుంచి మనం బయటకు రాలేము అనేసి నిర్ణయానికి వచ్చేసి ఇంకా వాళ్ళకు ఉండే వాళ్ళని కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి. ఇలాంటి స్ట్రెస్, డిప్రెషన్ అనేది మనకు అవసరమా అండి? ఖచ్చితంగా కాదండి. మనకున్న జీవితాన్ని ఉన్నతంగా జీవించడమే మన మానవత్వానికి మనం ఇచ్చే గౌరవం అండి. మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటానే నా ఈవినింగ్ పనులన్నీ చేసుకొని సంధ్యాదీపం కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే నెయ్యి కారపొడి దోశ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. కారపొడి కోసం ఇక్కడ పప్పులన్నీ వేగించుకుంటూ ఉన్నానండి. దీనికి ఏం లేదండి, సింపులేనండి. 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు, ఒక 7-8 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఇవన్నీ వేసి బాగా ఆయిల్ కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ వేసుకొని వేగించుకొని ఇవన్నీ కొంచెం వేడి చల్లారిన తర్వాత కొంచెం బరగ్గా మిక్సీ వేసి పెట్టుకోవాలండి. ఈ పొడి అనేది మన దోశ మీద వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ పప్పులు వేగించేటప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అయితే ఇక మిస్ అయింది. మనం మిక్సీ వేసుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసుకొని మనం పొడి అనేది రెడీ చేసుకోవాలండి. ఇక్కడ దోశలు అయితే చాలా బాగా టేస్ట్గా వచ్చాయండి. ఇదైతే కొత్తగా తీసుకున్నానండి. ఈ తవా అయితే ఇండాలియం తవా. ఈ తవా అయితే కొత్తగా ట్రై చేస్తున్నాను. నాన్ స్టిక్ ఐటమ్స్ అయితే అసలు వాడటం లేదండి. అల్యూమినియం కూడా తగ్గించేసామండి. ఇప్పుడు ఇండాలియం, స్టీలు ఆ పాత్రలే ఎక్కువగా వాడుకుంటూ ఉన్నామండి. ఈ దోశలకైతే కొంచెం పొడి అనేది ఎక్కువే పడుతుందండి. కాస్త నెయ్యి అనేది కూడా ఎక్కువగా వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశలు అయితే. మేమైతే దోశకైతే చట్నీ, సాంబార్ ఇవన్నీ పెట్టుకొని మేము ఆ రోజు నైట్ అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నామండి. ఇవాళ టాపిక్ మీకు ఎలా ఉండిందండి? నాకేదో చాలా రోజులుగా ఈ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలనేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఇవాళైతే అది కుదిరిందండి. మీకు ఈ టాపిక్ గురించి ఏదైనా డిస్కషన్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. మీకైతే ఈ టాపిక్ నచ్చిందా, ఈ వీడియో నచ్చిందా? నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ లైఫ్లో కష్టాలు అనేది ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ని చూసి ఇంతే లైఫ్ అని అనుకోకుండా వాటి నుంచి బయట వచ్చి మనం గెలిచి చూపించడమే ఆ ప్రాబ్లమ్స్కి మనం ఇచ్చే ఛాలెంజ్ అండి. ఇంతటితో నా వీడియో ఎండ్కైతే వచ్చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.